చాలామంది ఏఐ గురించి మాట్లాడుతూ ఉంటారు. సో ఏఐ ఇది చేస్తుంది, అలా చేస్తుంది, లేకపోతే దానివల్ల మనకి మానవాలు అంటే హ్యూమన్ స్థితిగతులు కూడా పోతాయేమో అనే ఒక భయంతో కూడా చాలామంది బతుకుతూ ఉంటారు. సో ఇక్కడ ఏఐ అనేది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఒక మనిషి లేదా ఒక సైంటిస్ట్ లేదా ఒక టెక్నికల్ పర్సన్ ఎలా వాడుకుంటే అలా పనిచేస్తుంది. కానీ ఈ ఏఐలో కూడా మనకి చాలా మంచి విషయాలు ఉన్నాయి. ఈ ఏఐని యూజ్ చేసి మనం ఎంతో డబ్బులు సంపాదించవచ్చు, ఎంతో టైంని కూడా సేవ్ చేయొచ్చు. కానీ అది అందరూ ఆలోచించరు. ప్రతిసారి ఏఐ మనకి ఇది హాని చేస్తుంది, ఇంకోటి ఇది హాని చేస్తుంది. సార్, మనకు రోబో సినిమాల నుంచి హాని జరుగుతూనే ఉంది సార్. రోబో సినిమాలో చాలా హాని జరిగింది, కానీ అది సినిమా వరకే. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏఐ టెక్నాలజీ అనేది ఒక జస్ట్ హ్యూమన్ ఆల్గరిథం మీద నడిచే మోడల్స్. ఓకే, చాలా వరకు ఎవరికి వాళ్ళకి నచ్చినట్లుగా ఆ మోడల్స్ని క్రియేట్ చేసుకొని, ఆల్గరిథమ్స్ని యూజ్ చేసుకొని వాళ్ళకి నచ్చిన మోడల్స్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందులో నేను చెప్పే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇదే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి చాలామంది చాలా మోడల్స్ క్రియేట్ చేస్తున్నారు. అలాంటి మోడల్స్లో మనం కొన్ని మోడల్స్ని యూజ్ చేసుకున్నా సరే మనం ఎంతో డబ్బుని సేవ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఎంతో టైంను కూడా సేవ్ చేయొచ్చు. లెట్స్ అజ్యూమ్ దట్ 7 AI టూల్స్ విచ్ వాజ్ లీడింగ్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు ఈ 7 టూల్స్ చాలా మార్కెట్లో చాలా బాగా లీడింగ్ ఉన్నాయి. సో లెట్స్ సే మనం చూడండి, ప్రతి ఒక్కడి లైఫ్లో బిజినెస్ అనేది కామన్గా నడుస్తున్న ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కడు బిజినెస్ చేస్తున్నాడు. ఏదో అట్లీస్ట్ వాళ్ళ సొంతగా వాళ్ళని వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మరి ప్రతి ఒక్కడికి కావాల్సిన ఈ బిజినెస్కి వెబ్సైట్ అనేది కంపల్సరీ కదా. ప్రతి ఒక్కడిని వాడు చూపించుకోవడానికి వెబ్సైట్ అనేది కంపల్సరీ ఉంటుంది కదా. ఈవెన్ కొంతమంది పర్సనల్ బ్లాగ్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఒక ఆఫీసే కాదండి, నార్మల్ కంపెనీస్ కూడా, చిన్న చిన్న పర్సన్స్ కూడా వాళ్ళ పర్సనల్ బ్లాగ్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ప్రతి ఒక్కడికి నిత్యావసర వస్తువు ఎలా అవసరం అవుతుందో, నార్మల్గా ప్రతి మనిషికి కూడా కొంత ఎక్స్పోజ్ అవ్వాలి అంటే వెబ్సైట్ అనేది అవసరం అవుతుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలంటే ఒక ఏజెంట్ని అప్రోచ్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది? మినిమం థౌజండ్స్లో అవుతుంది. అట్లీస్ట్ మినిమం 5,000 అవుతుంది. మ్యాక్సిమం ఎంతనే చెప్పలేం, డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ బట్టి. మరి ఇలాంటి సినారియోస్లో మీరే మీ వెబ్సైట్ని ఎందుకు క్రియేట్ చేసుకోలేరు? టాప్ మోస్ట్ టెక్నాలజీస్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదో చెప్తే అదే ఒక్క నిమిషంలో కాదు, సెకండ్స్లో వెబ్సైట్ ఇస్తుంది. ఇలాంటి సినారియోస్లో ద ఫస్ట్ వెబ్సైట్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఈజ్ 10web.io. 10web.io. And then second one is durable.co. This is the one of the another website of IO model. And then wix.com, jimdo.com and codewp.ai. These all are the best website creators. అదేనండి 10web.io. ఇది ఒక మంచి వెబ్సైట్ అండి. ఇది మీ సొంతగా మీకు ఒక వెబ్సైట్ని తీసుకొచ్చి పెడుతుంది. చూడండి, ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ని ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. అది మీకు క్రియేట్ చేయడం రాకపోయినా పర్లేదు, అదే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఏఐ మోడల్ ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్డ్ చేసి పెట్టారు. లేదు, మీకు ఆల్రెడీ వెబ్సైట్ ఉన్నా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. లేదు, ఉన్న వెబ్సైట్కి ఏదైనా పేజెస్ యాడ్ చేయాలన్నా ఏఐ యూజ్ చేసి అదే యాడ్ చేస్తుంది. లేదా మీ వెబ్సైట్ని ఇంకా కొత్తగా మేకప్ రూపంలో చేసుకోవాలన్నా ఇక్కడ రీక్రియేట్ ఎనీ వెబ్సైట్ అని ఉంది. అంటే మీ వెబ్సైట్ నీట్గా ఇంకా కొద్దిగా మేకప్తో చేసేసుకోవచ్చు. సో ఇలాంటి వెబ్సైట్స్ మనకి చాలా ఉన్నాయండి. ఇలానే డ్యూరబుల్ ఏఐ వెబ్ అని ఒకటి చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా చాలా చేస్తుంది మీ వెబ్సైట్ క్రియేషన్స్లో. ఇది ఒకటండి. అదే కనుక మీ సైడ్ నుంచి మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకోవాలంటే మీకు కొన్ని వేలల్లో ఖర్చు అవుతుంది. ఆ వేలు డబ్బులు మిగిలినట్టే కదా ఇక్కడ. సో మీరే సింపుల్గా ఒక్క క్లిక్లో మీరు వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ మీకు ఉపయోగపడుతుంది. తర్వాత జిమ్డో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన వెబ్సైట్సేనండి. ఇవన్నీ కూడా వాటికి సంబంధించిన వెబ్సైట్సే. నెక్స్ట్ సెకండ్ వన్, షార్ట్ ఫామ్ కంటెంట్ ఈజ్ కీ. చాలా వరకు అందరూ కూడా పెద్ద గంటలు స్పీచ్లు ఇస్తానంటే ఎవరు వినరు. ఎవరు కూడా చిన్న చిన్న షార్ట్స్ చూడండి. రీల్స్ ఫేమస్ అయినట్లు పురాణాలు లేకపోతే కథలు స్టోరీలు
ఫేమస్ అవ్వవు. అంటే మనం గంటలు గంటలు స్టోరీలు చెప్తే ఎవడు వినడు. ఒకే షాట్లో చెప్పాలనుకున్నది కరెక్ట్గా చెప్పాలి. అలాంటప్పుడు మీరు ఎంతో కంటెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కంటెంట్ షార్ట్ ఫామ్లో క్రియేట్ చేయాలంటే ఎంత కష్టం అండి. దానికోసం కుప్పలు తెప్పలుగా మనకు మార్కెట్లో ఏజెన్సీస్ నడుస్తున్నాయి. ఈ ఏజెన్సీకి డబ్బులు మనం తగలబెట్టుకునే కంటే కూడా సింపుల్గా ఈ ఏఐ మోడల్ని యూజ్ చేసి మన బిగ్ అంటే పెద్ద పెద్ద వీడియోస్ని కూడా చిన్న చిన్న వీడియోస్ కింద సమ్మరీ కింద, ఇంకొకటి ఏంటంటే అందులో హైలైటెడ్ అనేది ఈజీగా ఏఐ మోడలే గుర్తుపట్టి దాన్ని సమ్మరీ కింద క్రియేట్ చేస్తుంది. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అండి. ఎంత బెస్ట్ వెబ్సైట్ అంటే ప్రతి ఒక్క యూట్యూబర్కి, ప్రతి ఒక్క వీడియో క్రియేటర్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అందరూ కూడా పెద్ద పెద్ద కంటెంట్స్ క్రియేట్ చేస్తారు. అందులో ఏది హైలైట్, ఏంటి, ఇప్పుడు ఏది రీచ్ చేయాలి అనేది కొంత కన్ఫ్యూజన్లో ఉంటారు. దానికోసం ఏజెన్సీని పెట్టుకొని దాన్ని వీడియో కటింగ్ చేసుకొని ఇదంతా ప్రాబ్లం ఫేస్ అవుతుంటారు. దానికోసం మనం ఈ వెబ్సైట్ని కనుక ఫాలో అయితే సింపుల్గా 1 లాంగ్ వీడియో విత్ 10 వైరల్ క్లిప్స్ అదే క్రియేట్ చేస్తుంది. విత్ క్రియేటింగ్ ఆఫ్ 10x ఫాస్టర్ చేస్తుంది. అది చాలా చాలా మంచి వెబ్సైట్ అండి. మీలాంటి వాళ్ళకి, యూట్యూబర్స్కి చాలామందికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చాట్ జీపీటీ రైటర్. సార్ ఎంతప్పటికీ యూట్యూబర్స్కి లేదా వెబ్సైట్ క్రియేటర్లకే చెప్తున్నారు, కొద్దిగా టెక్నాలజీలో వర్క్ చేసి సాఫ్ట్వేర్లో పనిచేసే వాళ్ళకి లేదు, నార్మల్ వర్కింగ్ పీపుల్కి ఏమీ లేదా సార్? ఎస్ ఉంది సార్, ఎందుకు లేదు? ఇక్కడ చూడండి సార్, చాట్ జీపీటీ రైటర్ అని. ఇది చాలా మంచి వెబ్సైట్ అండి. ఇది చాలా మంచి ఎక్స్టెన్షన్ అండి. మీకు క్రోమ్ బ్రౌజర్లో డైరెక్ట్గా ఎక్స్టెన్షన్ దొరుకుతుంది. ఇది సింపుల్గా క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఎక్స్టెన్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం ఉపయోగం అంటే మీరు మీ ఈమెయిల్స్ని చాలా ప్రొఫెషనల్గా రాయొచ్చు. ఎవరికి ఎంత పెద్ద వాళ్ళకు పంపిస్తున్నా, ఎంత చిన్న వాళ్ళకు పంపిస్తున్నా చాలా చాలా ప్రొఫెషనల్గా ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసి చాలా నీట్గా ప్రొఫెషనల్గా మీ ఈమెయిల్స్ని రాయొచ్చు. మీ ఈమెయిల్స్ని రాయడమే కాదండి, మీకు పెద్ద పెద్ద కంటెంట్స్ ఉంటే ఆ కంటెంట్స్లో చెత్త చెదారం అంతా తీసి డస్ట్బిన్లో వేసేసి ఏది కావాలో అదే ఈమెయిల్ కింద ఇస్తుంది. సో ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అండి. తర్వాత ఇంకొక వెబ్సైట్ చూడండి అండి, చాలా బాగుంటుంది. అదే డాకాస్క్. ఈ వెబ్సైట్ అయితే నాకు ఫేవరెట్ అండి. ఎందుకంటే నాకు తెలుసుకోవాలని చాలా ఆశ ఉంటుంది. దానికోసం ఎక్కడికైనా వెళ్తే లైబ్రరీస్కి వెళ్ళిన బుక్కులు పేజీలు బుక్స్ ఉంటాయి. వీటిని చదివి మైండ్ పోతుంది కానీ ఏం అర్థం కాదు. సో ఇలాంటి వాటి కోసం పీడిఎఫ్స్, బల్క్ ఆఫ్ పేజెస్ ఆఫ్ పీడిఎఫ్ని ఈ డాక్స్ ఆస్క్ అనే ఒక వెబ్సైట్లో పెట్టామనుకోండి, సింపుల్గా అదే అర్థం చేసుకొని మనకి ఏం కావాలో అదే సమ్మరీ కింద ఇస్తుందండి. నా ఫేవరెట్ అండి ఇది. ఎందుకంటే నేను చదువు బాగా ఎక్కువ చదవాలని ఇంట్రెస్ట్తో ఉంటాను, కాకపోతే చదివే టైంలో నిద్ర వచ్చేస్తుంది. దానికోసం ఈ వెబ్సైట్ యూజ్ చేస్తాను. వెబ్సైట్ యూజ్ చేసి ఆ పెద్ద పెద్ద పీడిఎఫ్స్ అన్నిటిని అందులో పెడితే ఇదే నాకు కావాల్సిన సమ్మరీ కంటెంట్ని ఇస్తుంది. దానివల్ల నాకు చాలా వరకు నాలెడ్జ్ గెయిన్ చేసేయడానికి అవకాశం వస్తుంది. ఇంకొకటి ఉందండి, దాన్నే టిడియో అంటారు. ఈ టిడియో ఏంటంటే మామూలుగా చాట్ బాట్ అంటారు. ప్రతి ఒక్కరు వెబ్సైట్ వాడతారండి. ఈ వెబ్సైట్ వాడేటప్పుడు ఏమైపోతుందంటే కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు, ఆన్సర్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికోసం మీ వెబ్సైట్కి ఈ టిడియో చాట్ బోట్ కనుక పెట్టుకుంటే 70 to 80% అదే ఆన్సర్స్ ఇచ్చేస్తుంది. దానివల్ల మీ కస్టమర్స్ అండ్ మోర్ సేల్స్, అంటే కస్టమర్స్ పెరుగుతారు, సేల్స్ కూడా పెరుగుతారు. హ్యాపీ కస్టమర్స్ విత్ మోర్ సేల్స్ అండి. దట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఫర్ టిడియో. సో సూపర్ ట్యాగ్ లైన్ కదండి. ప్రతి ఒక్క బిజినెస్ మ్యాను, ప్రతి ఒక్క వెబ్సైట్ పర్సను, ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ చెక్ చేసుకునేది అదేనండి. ఖచ్చితంగా కస్టమర్స్ హ్యాపీ, కస్టమర్ విత్ మోర్ సేల్స్ అండి. మోర్ సేల్స్ ఉంటే హ్యాపీ. నెక్స్ట్ ఇంకొక ఆనిముత్యం ఉందండి, అదే మనకి ఎడోబ్ ఫైర్ఫ్లై. ఇది ఒక మంచి వెబ్సైట్ అండి. దీనివల్ల ఏమంటే మీరు పవర్ఫుల్ కంటెంట్ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇది ఒక పవర్ఫుల్ కంటెంట్ క్రియేషన్ అండి. ఓకే, ఇదేంటంటే మీ ఫోటోగ్రాఫ్లో ఏదైనా ఉంటే ఒక మనిషి మీకు నచ్చలేదు మీ ఫోటోగ్రాఫ్లో, ఓకే, కానీ పొరపాటున కూర్చున్నాడు, సో వాడిని తీసేసి పక్కన వేయచ్చు. లేదు, మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాటర్ ఫ్లోయింగ్ రావాలి, సో నీట్గా వాటర్ ఫ్లో తీసుకోవచ్చు.
సో మీకు కావాల్సిన ఇమేజ్ని తీసేయొచ్చు, మీకు కావాల్సిన ఇమేజ్ని అటాచ్ చేయొచ్చు. లేదు సార్ నాకు చేయడానికి అంత నాలెడ్జ్ లేదు అనుకుంటే నీకు కావాల్సింది అక్కడ ఏంటో చెప్తే ఆటోమేటిక్గా ఏఏ క్రియేట్ చేస్తుంది. ఓకే, మిమ్మల్ని హిమాలయాలో ఉంచుద్ది, వాటర్ పైన తేల్చుద్ది. సో అంత పెద్ద స్పెషాలిటీ ఉందండి ఇందులో. సో ఇది ఒక బెస్ట్ అడోబ్ ఫ్లైర్ అనేది మంచి కంటెంట్ క్రియేటర్ అండి. సో చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయండి. సార్ వీటి వల్ల ఉపయోగాలే చెప్పారు కానీ డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే, సార్ నేను ఒకసారి ఒక సినిమా చూశాను సార్, ఇంగ్లీష్లో ఇన్ టైమ్ అనే సినిమా చూశాను. ఆ ఇన్ టైమ్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే టైం అంటేనే మనీ అని అర్థమైంది. సో ఇలాంటి వెబ్సైట్స్ వాడడం వల్ల మీరు గంటలు చేసే పనిని వితిన్ టైం మినిట్స్లో చేయొచ్చు, అంటే తక్కువ టైంలోనే చేయొచ్చు. దానివల్ల ఎంత టైం తగ్గుతుందండి. లేదు ఏజెన్సీని అప్రోచ్ అయ్యి వాళ్ళకి డబ్బులు కట్టే బదులు ఇప్పుడు మీకు ఎంత ఈజీ అయిపోతుందని మీరే చేసుకోవచ్చుగా. మీకు అంత నాలెడ్జ్ లేకపోయినా మీకు కావాల్సింది చెప్తే అదే క్రియేట్ చేసి పెడుతుంది కదా. దీనివల్ల మీకు డబ్బులు మిగులుతున్నాయి అండ్ దెన్ టైము మిగులుతుంది. సో అందుకని నాకు ఒక డెఫినేషన్ ఉందండి. ఆ డెఫినేషన్ పేరే టైమ్ ఈజ్ ప్రీషియస్ దాన్ మనీ. ఖచ్చితంగా టైమ్ ఈజ్ ప్రీషియస్ దాన్ మనీ. టైం ఉందనుకోండి డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయండి. సో డబ్బులు సంపాదించుకోవాలంటే టైంని సేవ్ చేసి ఇలాంటి బెస్ట్ ఏఏ మోడల్స్ని యూజ్ చేసుకొని మీ టైంని, మీ మనీని మీతోనే ఉంచుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ రవి. సో మళ్ళీ మరో ఎపిసోడ్తో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.